పెద్ద పెద్ద డాక్టర్లు ప్రసవం పోస్తుంటే రాజకుమారులా పుట్టబోతున్నాడు. డాక్టర్ డాక్టర్ బిడ్డ చనిపోయింది డాక్టర్. ద బేబీ ఈస్ టర్నింగ్ బ్లూ. అనస్థీసియా ఏ లెవెల్కి ఇచ్చారు? బీపీ చెక్ చేశారా? లేదు డాక్టర్, ఇది కూడా. మరి తమ్ముడు ఎప్పుడు వస్తాడంటావు? వస్తాడ్రా, వస్తాడు. సబ్కాన్షియస్లీ షీస్ హియరింగ్ ఎవ్రీథింగ్. ఒక హాఫ్ అన్ అవర్ అబ్జర్వేషన్లో ఉంచండి. ఏది నెగటివ్గా జరగకపోతే జస్ట్ వెళ్తాం బిడ్డ చచ్చి పుట్టిందని. ఏ కాంప్లికేషన్ వల్ల డాక్టర్? హైపర్ టెన్సీ ఇంట్రాక్రానియల్ బ్లీడ్. ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది కదా. బిడ్డని క్లియర్ చేయండి. Oh my God. Where is Kazi? Where is Kazi? Where is Kazi? కాశీ వచ్చేదాకా ఎవరు బయటకు వెళ్ళకండి. ఓకే? కాశీ, కాశీ! నేను ఐస్ని ఇప్పుడు చూడాలి. ఆకలేస్తుందా? బిస్కెట్ గిస్కెట్ ఏమైనా తింటావా? నేను ఐస్ని చూడాలి. రే భార్గవ్! రే భార్గవ్, అక్కడికి వెళ్ళకూడదు. సారీ, ఏదో పొరపాటు. ఐసో ఐసో చెప్పు ఐసో. డాక్టర్ ఐసో, ఇక్కడ మొత్తం తప్పే దళపతి. మనల్ని మోసం చేశారు. ఈ ఆసుపత్రిలో పోయి ఆఖరి ప్రాణం నా ప్రాణమే కావాలి. ఐసో 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 నన్ను వదిలేళ్ళకే, నన్ను వదిలేళ్ళకే ఐసో ఐసో. సారీ దళపతి, ఆపరేషన్ సక్సెస్. ఫిట్స్ రావడం వల్ల ఈ ప్రాబ్లం. ఎంత పని చేశారా? నాకేం తెలియదు దళపతి, అంతా డానియల్ వల్లే. డానియలే. డానియల్! డానియల్! ఒక్కడు కూడా ఇక్కడి నుంచి బయటికి పోలేడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? చుట్టుపక్కల అన్ని ఊళ్ళలోకే మన ఆసుపత్రికే మంచి పేరన్నా. ఇక ముందు ఈ ఊళ్ళో ఒక్క ప్రాణం కూడా అనారోగ్యంతో పోకూడదు. భార్గవ్, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. మన ఆస్తి మొత్తం అమ్మేనా సరే ఈ ఊళ్ళో ఆసుపత్రి కడుతున్నాం. భార్గవ్,
భార్గవ్ భార్గవ్ దళపతి తప్పు దళపతి, మాట మారకూడదు. వర్డ్ ఇస్ అ వర్డ్. గుడని చెప్పి హాస్పిటల్ని పగలగొడుతున్నావు, దేవుడని చెప్పి నన్ను కొట్టడానికి వస్తున్నావు. తప్పు కదా దళపతి. నువ్వంటే నాకు మహా ఇష్టం. ఎందుకో తెలుసా? నువ్వు నాకు మళ్ళీనే. విఆర్ డ్రీమర్స్. నువ్వు కన్న కలే నేను కన్నాను. కడదాం, హాస్పిటల్ కడదాం, ఊరూరా కడదాం. నువ్వు కట్టాలనుకున్నది నీ సంతోషానికి, నేను కట్టాలనుకున్నది నా సంతోషానికి. నీది సర్వీస్, నాది బిజినెస్. దాట్స్ ఇట్. లెట్ మీ బ్రేక్ ద సస్పెన్స్. ఈ హాస్పిటల్ కట్టింది నువ్వు అనుకుంటున్నావు కదా, నేను. ఇక్కడ హాస్పిటల్ కట్టడానికి ఈ ఊరి ఎమ్మెల్యే ద్వారా ట్రై చేశాను, నువ్వు అడ్డుపడి ఆపేశావు. గుడి కట్టడానికి భూమి పూజ కూడా చేశావు. అనవసరంగా 2 బిడ్డల్ని బలి ఇచ్చావు. యా, ఇట్ వాస్ స్పాన్సర్డ్ బై మీ. గుడి కట్టడం ఆపేస్తావు, ఈ స్థలాన్ని తీసుకుంటావు అనుకున్నాను. కానీ నువ్వే హాస్పిటల్ కట్టి నువ్వే నా చేతికి అందించావు. యూ మేడ్ మై జాబ్ సింపుల్. భార్గవ్, జెన్యూన్ గా చెప్తున్నాను, నిన్ను గాని, నీ వైఫ్ను గాని, నీ పిల్లల్ని గాని చంపడం నా ఉద్దేశం కాదు. నార్మల్ డెలివరీ చేయాల్సిన చోట సిజేరియన్ కి ప్రయత్నించాను. మెసప్ అయ్యి. ఇట్స్ ఎ మెడికల్ ట్రయల్ ఎర్రర్. ఐఎమ్ సో సారీ ఫర్ దాట్. కోపడుకు భార్గవ్. పైన ఐసూని మీట్ అయితే నేను సారీ అడిగానని చెప్పు. టెల్ నథింగ్ పర్సనల్, జస్ట్ బిజినెస్. నిజాన్ని సమాధి చేయాలనుకుంటున్నావు, అది ఎవ్వడి వల్ల కాదు. ఆ నిజం 1కి 2గా నీ కళ్ళ ముందుకొస్తుంది. ఇంట్రెస్టింగ్. రైట్ అని మా చేతులు ఎప్పుడూ కిందే ఉంటాయి అనుకోకు. ఒకరోజు, ఏదో ఒక రోజు ఆకాశాన్ని అందుకుంటాయి.
27 సంవత్సరాలకు ముందు మాచర్లలో మ్యాజిక్ షో చేశాను. పూర్తి చేసుకు వెళ్తుండగా ఒకడు పసిగుడ్డుతో స్పృహ లేకుండా ఉన్నాడు. 2 బిడ్డల్ని దత్తత చేసుకున్నాను. ఒకడు కృష్ణారావు, ఇంకొకడు విజయ్. బిడ్డల్లా సాకాను. శిష్యుడయ్యాడు, గురువుకే గురువయ్యాడు. మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే నాకు అయ్యగారు దళపతి విజయభాస్కర్ గారే గుర్తొస్తున్నారు. నీలో వారి సహనాన్ని, విజయ్లో వారి కోపాన్ని చూస్తున్నప్పుడు నాకు అయ్యగారి ముఖం కళ్ళ ముందే కనిపిస్తున్నట్టుంది. ఆ ఆనందం కోసమే మీ కాళ్ళ ముందు ఇలా పడున్నాను.